ఏంటిదంటే నేను కాలేజ్‌కి ఎట్లా వెళ్తున్నా అనేది లాగ్‌లో మీకు చూపెడతా. అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టిండేమో గానీ ఆయన ఇండైరెక్ట్‌గా ఒక చాంపియన్ లీగే స్టార్ట్ చేసిండు. అది బస్సులల్ల. అది మళ్ళా వుమెన్స్‌కి మాత్రం. నేను వీడియో తీస్తా అంటే మా ఫ్రెండ్ గారు మన ముఖం దాసుకుంటాడు, వాడు వీడియోలో అవుపియడాడు. అయితే మనం చూసుకుంటా క్రాస్ చేయాలి. లేకుంటే యాక్సిడెంట్లు అయితే మనకి. హాయ్ ఎవ్రీవన్. నా పేరు బన్నీ. మా జనగాం డిస్ట్రిక్ట్. దిస్ ఈస్ మై ఫస్ట్ లాగ్. నేను అయితే ఎప్పుడు అనుకోలే లాగ్స్ తీస్తా అని. ఇప్పుడైతే నేనైతే ఈరోజు నా ఫస్ట్ లాగ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఈరోజు ఏంటిదంటే నేను కాలేజ్‌కి ఎట్లా వెళ్తున్నా అనేది లాగ్‌లో మీకు చూపెడతా. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే మా ఊర్లో రోడ్ మీదకి వచ్చేసిన. ఇప్పుడు నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. ఆటో వస్తే చిన్నపిండాలు వెళ్ళి పెండాలైతే రీచ్ అయిపోయినాయి. ఇప్పుడైతే జనగాం బస్సులు వస్తాయి. ఆ బస్సులు ఎక్కి మా కాలేజ్‌కి వెళ్ళిపోవాలి. మా కాలేజ్ యశ్వంతపూర్‌లో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టిండేమో గానీ ఆయన ఇండైరెక్ట్‌గా ఒక చాంపియన్ లీగే స్టార్ట్ చేసిండు. అది బస్సులల్ల. అది మళ్ళా వుమెన్స్‌కి మాత్రమే ఉంటారు. ఇంతకుముందుకు నేను వుమెన్స్ కొట్టుకునేది ఓన్లీ అబ్రాడ్‌లోనే చూసిన. ఓన్లీ టెలివిజన్‌ల స్పోర్ట్స్ ఛానెల్‌లనే చూసేది. మైనస్ పాయింట్ ఉంది. ఫ్రీ బస్సులు పెట్టాలి. కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కోసం పెట్టిల్లనుకో వాళ్ళు కాలేజ్‌కి డైలీ టైమ్ వెళ్తారు. జనగాంకి వెళ్ళాలంటే ఒకటి జనగాం బస్, ఇంకోటి జగదిరుగుట్ట బస్. ఇప్పుడైతే జనగాం బస్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ జనగాం బస్ ఎక్కి యశ్వంతపూర్లో దిగాలి, అక్కడ కాలేజ్ కాబట్టి. ఈ బస్సులో చూడండి నేను లాగ్స్ తీస్తుంటే వీళ్ళ రియాక్షన్ చూడండి ఎట్లుందో. ఈ బ్రో అయితే నన్నే చూస్తుండే. నేను వీడియో తీస్తా అంటే మా ఫ్రెండ్ గారు మన ముఖం దాసుకుంటాడు, వాడు వీడియోలో అవుపియడాడు. యశ్వంతపూర్‌కి రీచ్ అయిపోయినా, బస్సు దిగిన. ఇప్పుడైతే మా కాలేజ్‌కి వెళ్తున్నా. ఇదే మా కాలేజ్ వెళ్ళే రూట్. ఇటైతే రోడ్ లేదు, ఏది లేదు. అటు అటు హైవే క్రాస్ చేసినాక అటు రోడ్ ఉంటుంది. రీచ్ అయిపోయినాం. నేషనల్ హైవే 163 ఇది. ఇక్కడి అయితే మనం చూసుకుంటా క్రాస్ చేయాలి. లేకుంటే యాక్సిడెంట్లు అయితే మనకి. మన కోసం మన ఇంటికాడ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది కాబట్టి మనం జర చూసి క్రాస్ కావాలి రోడ్ క్రాస్ చేసిన. ఇప్పుడైతే మన కాలేజ్కి వెళ్దాం. ఇటు అయితే మన కాలేజ్కి వెళ్ళాలి. జనగాంకు ఆపోజిట్ ఉంటుంది మా కాలేజ్. ఇగో ఇదే మా కాలేజ్ సైన్ బోర్డ్. ఇక ఇదే అన్నమాట మా కాలేజ్ రోడ్. ఇటు ఒక చిన్న విలేజ్ ఉంటది. అందుకోసమే ఇటు సీసీ రోడ్ వేసిల్లు. లేకుంటే అసలు సీసీ రోడ్ కూడా తెయ్యకు. మట్టి రోడ్లోనే వెళ్తుండే మేము. నో ఎంట్రీ ఫర్ స్టూడెంట్స్ అని బోర్డు గుర్తుంది ప్రిన్సిపాల్ రూమ్ ముందు. రూల్స్ ఫాలో అయ్యేటోళ్ళు ఫాలో అవుతారు. నేనైతే ఇంతవరకు అయితే మా కాలేజీలో రూల్స్ అయితే పాటించలే. ఎదురుగా ఉన్నది క్యాంటీన్, దాని పక్కనే ఉంది డిప్లొమా బ్లాక్, దాని కిందనే మా లైబ్రరీ ఉంటుంది. మాకు ఏమన్నా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కోసం లైబ్రరీకి వెళ్తాం. గ్రౌండ్ క్లోజ్ చేసి ఉంది. నెక్స్ట్ టైం తెరిచినప్పుడు ఈ గ్రౌండ్లో లాక్ చేసి యూట్యూబ్లో పెడతా.